నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కార్లను అద్దెకు తీసుకున్న ముఠా ఆ కార్లను తాకట్టు పెడుతూ డబ్బులు దండుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కారు అద్దెకిచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శశిధర్ రెడ్డి, జిలానీ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే 36 కార్లను అద్దెకు తీసుకుని వేరే వారికి తాకట్టు పెట్టారు. దీంతో విషయం తెలుసుకున్న 34 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కడప నగరంలోని నబీ కోటకు చెందిన శశిధర్ రెడ్డి, జిలానీ భాషను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 26 కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి నుంచి ఎవరెవరు ఈ ప్రమేయం ఉందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఆ కోణంలో విచారణ కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప నగరంలో కొత్త మోసం వెలుగు చూసింది. కార్లను అద్దెకి తీసుకొని వాటిని కుదవ పెడుతున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 సభ్యులతో ఉన్న ఈ ముఠా దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైన కార్లను అద్దెకు తీసుకొని వాటిని మళ్ళీ కుదవకు పెట్టడం జరిగింది. దీంతో బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు దాదాపుగా 26 కార్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అద్దెకు తీసుకున్న కార్లకు 2 నెలలు సక్రమంగా అద్దె చెల్లిస్తారు. ఆ తర్వాత 3వ నెల నుండి ముఖం చాటేస్తారు. అసలు విషయానికి వస్తే వీళ్ళు మరొక దగ్గర ఈ కార్లను కుదవబెట్టి నగదు తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా చాలా మంది మోసపోయి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఝాన్సీ. అలాగే శ్రీనివాస్, ఎవరైతే ఈ కార్లను కుదవబెట్టి ఆ డబ్బులు తీసుకుంటారో వారి నుంచి డబ్బులు కూడా స్వాధీనం చేసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? నగదు కూడా రికవరీ చేసుకోవాలని పోలీసులు ఆ రకంగా పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ వెనక అసలు ఎవరు పెద్దల హస్తం ఏమైనా ఉందో, వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎటువంటి రికార్డులు లేకపోయినా కార్లను ఏ రకంగా ఇతరులు అయితే కుదవ పెట్టుకోగలుగుతారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ. ఎప్పటి నుంచి ఈ తరహా మోసం కొనసాగుతుంది శ్రీనివాస్? దాదాపుగా 2 నెలల కాలంగా ఈ ఇద్దరు నిందితులు కడప నగరంలో ఈ రకంగా కార్లను అద్దెకి తీసుకోవడము, వాటిని 2 నెలల పాటు అద్దె చెల్లించడము, తిరిగి 3వ నెలకు అద్దె చెల్లించకుండా ఎగ్గొట్టడము, ఈ రకంగా బాధితులందరూ కూడా ఒక్కసారిగా పోలీసులను ఆశ్రయించడంతో దాదాపు 36 కార్ల వరకు కూడా ఈ రకంగా వీళ్ళు అద్దెకు తీసుకొని బాధితులను మోసం చేశారు. కొత్త మోసం కావడంతో అందరూ కూడా అంటే ప్రతి నెల తమకు అద్దెలు వస్తాయని ఆశపడి చాలా వరకు కూడా ఒక వ్యక్తి అయితే 3 కార్లను కూడా వీళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. 3టిని కూడా ఈ రకంగా వీళ్ళు కుదవబెట్టి అతని చుట్టూ తిప్పుకోవడం అయితే జరుగుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.